బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్. తిరుమలలో అపచారం ఎన్నో ఏళ్లుగా చెప్పుకుంటున్న మాటే అయినా దీనిపై సరైన వ్యవస్థ లేకపోవడంతో కొండపై ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. దర్శనానికి వచ్చేవారు కొండపై ఫోటోలు షూటింగ్లు చేయకూడదనే నిబంధన ఉన్నా అమల్లో మాత్రం చాలా వరకు లొసుగులే కనిపిస్తున్నాయి. తాజాగా జరిగిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఓ నాయకుడికి చెందిన బంధువులు హల్చల్ చేశారు. ఆలయం నుంచి బయటకొచ్చిన సదరు వ్యక్తి ఏకంగా నలుగురు ఫోటోగ్రాఫర్లతో వీడియోలు ఫోటోలు తీయిస్తూ హడావిడి చేశారు. స్వామివారి ఆలయం ముందు మీడియా వారికి కూడా అనుమతి లేదు. అలాంటి చోట నియంత్రణ పాటించే విజిలెన్స్ అధికారులు ఈ అంశంపై పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ఇంత జరుగుతున్న అధికారులు ఏమీ తెలియనట్టు వ్యవహరించడం గమనార్హం. ఆ నాయకుడి వ్యక్తిగత సిబ్బంది మీడియా పైన దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. గతంలో ఇలాంటి ఘటనలు చేసిన వైసీపీ నాయకులపై కేసులు పెట్టిన టీటీడీ, విజిలెన్స్, పోలీసులు ప్రస్తుత అంశంపై ఎలా స్పందిస్తారనే అంశం ఉత్కంఠగా మారింది. ఈ వివాదంలో కమలాపురం టీడీపీ ఎమ్మెల్యే సోదరుడు ఉన్నట్లు ప్రచారం సాగుతుంది.